హైదరాబాద్ బంజారా హిల్స్ లోని దారువాలా వైన్ మార్ట్ సెల్లార్లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి బంజారా హిల్స్లో ఓ భవనం సెల్లార్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఇక్కడికి ఫైర్ సిబ్బంది అందరూ కూడా రంగంలో దిగి ఈ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే సెల్లార్లో అగ్ని ప్రమాదం జరగడంతో కొంత విధులకు ఆటంకం కలిగిందనే చెప్పుకోవాలి. ఈ ఉదయం నుంచి దాదాపుగా 4 ఫైర్ సిబ్బంది ఇక్కడికి వాహనాలతో చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పొగ ఎక్కువగా దట్టంగా సెల్లార్ నుంచి కమ్మేసి బయటకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఫైర్ సిబ్బందితో పాటు ఫైర్ జిల్లా అధికారి వెంకన్న వీళ్ళందరినీ కూడా సహాయ సహకారాలు మానిటరింగ్ చేస్తూ ఏ టీము ఎక్కడ విధులు నిర్వహించాలి, ఎక్కడికి ఎలా నిర్వహించాలి అనేది ఆయన మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంటలైతే అదుపులోకి వచ్చాయి కానీ పొగ మొత్తం కూడా కమ్మేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఫేస్ ఆక్సిజన్తో ఇక్కడ ఫైర్ సిబ్బంది రంగంలో దిగారు. మరోవైపు హైడ్రా సంబంధించి వాళ్ళు కూడా ఎమర్జెన్సీ రెస్క్యూ టీం ఇక్కడ చేరుకుని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చూస్తున్నారు. వీటిని బ్రీతింగ్ ఆపరేటింగ్ సెట్ని తెచ్చుకుని ఈ ఆక్సిజన్ మాస్కులతో వెళ్తున్నారు. దాదాపుగా 45 నిమిషాల పాటు వీళ్ళు సెల్లార్లో ఇవి పట్టుకుని రంగంలో దిగవచ్చు. మరోవైపు ఈ పొగకు సంబంధించి సెల్లార్లో బయటకు వచ్చేందుకు వీటిని తీసుకొచ్చి ఈ పొగంతా కూడా వీటి సాయంతో వచ్చేలాగా ఇటు ఫైర్ సిబ్బంది మొత్తం కూడా వీటిని డైరెక్ట్గా సెల్లార్లోకి వేస్తున్నారు. అయితే ఇక్కడ బంజారా హిల్స్లో వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉంటాయి. వాణిజ్య సముదాయాల పరిసర ప్రాంతాల్లో సిబ్బంది అందరూ కూడా ఇక్కడ చేరుకుని భయాందోళన చెందుతున్నారు. ఒకరు వచ్చిన వెంటనే ఈ ఆక్సిజన్ ఎనలైజర్ని తీసుకొని మరొకరు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇది ఓపెన్ చేస్తూ లోపలికి దీన్ని పంపిస్తున్నారు. మరోవైపు పొగ ఎక్కువగా రావడంతో సెల్లార్లోకి ఫైర్ సిబ్బంది కూడా ఆక్సిజన్ మాస్కులతో లోపలికి వెళ్ళారు. ఈ బ్రీతింగ్ ఆపరేటింగ్ సెట్లను ఒక 4-5 తెచ్చుకున్నారు. ఒక్కొక్క 2 సిబ్బంది లోపలికి వెళ్ళి వాటిని తీసుకొని వచ్చేటప్పుడు మరొక టీము వెళ్లేందుకు రెడీగా ఇక్కడ పట్టుకొని ఉన్నారు. మన విజువల్స్ కూడా తీసుకోవచ్చు. ఇది బ్రీతింగ్ ఆపరేటింగ్ సెట్. ఈ ఫైర్ సిబ్బంది ఈయన వేరే టీం వచ్చినట్టు ఈయన వెళ్ళడానికి రెడీగా ఇక్కడ ఫైర్ జిల్లా అధికారి వెంకన్న వీళ్ళని ఉంచారు. మరోవైపు మనకి పొగ ఎక్కువగా కమ్మేయడంతో ఉమామహేశ్వరి వీటిని ఉపయోగించి ఈ పొగను బయటకు తెచ్చేందుకు కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ అంబర్పేట, సెక్రటేరియట్, బంజారా హిల్స్, అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫైర్ వాహనాలు 4ని ఇక్కడ ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. మరోవైపు హైడ్రా టీం కూడా ఇక్కడికి చేరుకుంది. హైడ్రా టీము చేరుకుని వాళ్ళు కూడా ఈ ఫైర్ అధికారులు ఇద్దరు కూడా సమన్వయం చేసుకుని పనిచేస్తున్నారు. దాదాపుగా 50 మందికి పైగా ఇక్కడ చేరుకున్నారు. అయితే ప్రధానంగా దారువాలా వైన్ మార్ట్ సెల్లార్లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అయితే గుర్తించిన వెంటనే ఇక్కడ చేరుకున్నారు. జిల్లా ఫైర్ అధికారి వెంకన్న సార్ ఉన్నారు. సార్, ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం. ఫైర్ ఫైటింగ్ చేయాలన్నా మేము స్పీచ్ ఇవ్వాలన్నా 6:36కు ఇక్కడ ఒక రోడ్ నెంబర్ 11లో చూడు ఆన్ చేయండి, జల్దీ ఆన్ చేయండి. దారువాలా వైన్ మార్ట్లో 6:36కు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా అంబర్పేట, జూబ్లీ హిల్స్, సెక్రటేరియట్, బ్రాంటో, అన్నపూర్ణ, సికింద్రాబాద్ వెహికల్స్ 6 వెహికల్ టర్న్అవుట్ చేయడం జరిగింది. వీడికి వచ్చేసరికి బిల్డింగ్ వచ్చేసి కన్సిస్ట్ విత్ సెల్లార్, గ్రౌండ్ ప్లస్ 6 అప్పర్ ఫ్లోర్స్. సెల్లార్లో ఒక రూమ్లో లోపల ఈ వైన్ బాటిల్స్ అండ్ కార్టూన్స్ గిట్లా స్టోర్ చేసిరని చెప్తున్నారు. స్మోక్ బాగుంది. ఫైర్ మొత్తం అయితే కంట్రోల్ చేసినాము. స్మోక్ ఉంది బాగా. లోపల దాకా పోటందుకు మా సిబ్బంది కూడా బిఎస్ సెట్లు వేసుకొని ట్రై చేస్తూ ఉన్నారు సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడుందనేది ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈ ప్రమాదంలో ఎవరు ఇంజూర్డ్ కానీ లైఫ్ లాస్ కానీ ఏం కాలేదు. దేర్ నో ఫర్దర్ ఎక్స్టెన్షన్, ఛాన్స్ లేదు ఎక్స్టెన్షన్ చేసేందుకు. దాదాపు 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పక్క బిల్డింగ్లో కూడా ఎటు స్ప్రెడ్ కావడానికి అవకాశం లేకుండా చుట్టూ 2-3 లైన్లు ఇప్పుకొని మొత్తం కంట్రోల్ చేస్తున్నాం. ఇబ్బంది ఏం లేదు సార్. లేదు, అందరిని ఇవాక్యుయేట్ చేయించినాం. ఫస్ట్ రాగానే ఎవరుండ్రు అనేది ఇవాక్యుయేట్ చేయించి అంతా సెర్చ్ చేయడం జరిగింది. మనుషులు అయితే ఎవరు లేరు. జస్ట్ వీఆర్ ఫోకస్డ్ ఆన్ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్. థ్యాంక్ యూ సార్. ఇది జిల్లా ఫైర్ అధికారి వెంకన్న గారు చెబుతున్నారు. ఫైర్ మొత్తం కూడా అదుపులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని, దాదాపుగా 50 మంది సిబ్బంది పనిచేస్తున్నామని చెబుతూ ఉన్నారు. అయితే ఇంకా మంటలైతే అదుపులోకి రాలేదు. చెల్లార్లో జరిగిన ఘటనకు సంబంధించి కాబట్టి ఎక్కువ పొగ వస్తున్న పరిస్థితి. ఈ పొగను బయటకు తెచ్చేందుకు కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కూడా వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఉమామహేశ్వరి, ఇది తాజా పరిస్థితి.
వీడియో జర్నలిస్ట్ నవీన్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.